హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ డిజైన్ ఇంతకు ముందు 2 days ముందర వీడియో చేశాను ఈ బాత్రూమ్కి. ఇప్పుడు సేమ్ అదే ప్యాటర్న్లో కొంచెంగా చేంజ్ చేసి ఈ బాత్రూమ్ కూడా వేస్తున్నాను. ఇది కొంచెం లైట్ కలర్స్ రెండు అనమాట. ఇది ఆల్ట్రేషన్ వర్క్, కొద్దిగా కొత్త గోడ కొద్దిగా పాత గోడ కూడా ఉందన్నమాట. 2 గోడలు కొత్తవి, 2 పాత గోడలు. ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పాత గోడలకి అయితే ఎట్లా వెళ్ళా, కొత్త గోడలకి అయితే ఎట్లా వెళ్ళా అట్లా అనేసి. కింద చూసినట్టే మీరు కొద్దిగా ప్లాస్టింగ్ అది చేసినాం చూడండి, పైపులు కొద్దిగా బయటికి పెట్టేసి కిటికీ ఉంది, దాన్ని కొంచెం ఆల్టర్ చేసినారు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనము కట్టికి వచ్చే మరి అంటే మనకు కరెక్ట్గా సరిపోయేలాగా దాన్ని ప్లాస్టింగ్ చేసుకున్నాం. సార్ లైట్గా ప్లాస్టింగ్ చేసుకున్నామంటే మనకు అది కవర్ అయిపోతుంది అనమాట. నేను కట్టి పెడితే చాలా గ్యాప్ వస్తానండి. ఇక్కడ మీరు రైట్ సైడ్ కార్నర్ లో చూడండి, వీడియో చూపిస్తాను కదా, ఇట్లా గ్యాప్ వస్తుంది అనమాట. దాన్ని కవర్ చేసుకుంటూ నేను మళ్ళీ ప్లాస్టింగ్ చేసుకున్నాను కొద్దిగా. అప్పుడే మనకు టైల్స్ అనేది బాగా పట్టుకుంటుంది. మరి వేయాలి అని చెప్పి ఎంతైనా అంత వండేసినామంటే టైల్స్ అనేవి గ్యాప్లు వచ్చేస్తాయి, సరిగ్గా ఊడిపోతాయి అన్నమాట కొన్ని రోజుల తర్వాత. ముందుగా మనం వచ్చి వాల్స్ అనేది చెక్ చేసుకోవాలి, ఎట్లుంది, తూకున్నాయా లేదా, కట్టికి వస్తుందా ఎట్లా అనేసి కరెక్ట్గా చెక్ చేసుకొని తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలా. ఆల్టర్ వర్క్ అయితే కొద్దిగా ₹2 ఎక్కువ తీసుకుంటాం ఎప్పుడు కూడా. లేదు కొత్త వర్క్ అయితే కన్నా మామూలుగా ఎట్లా తీసుకొని స్క్వేర్ ఫీట్ అట్లా. మరి అది కాకుండా డిజైన్స్ ఏమన్నా ఉంటే కన్నా దానికి కొన్నిటికి స్క్వేర్ ఫీట్ లెక్క అంటే బిట్లు ఏమన్నా వేస్తాం కదా డిజైన్ అనేది, దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాము. కొన్నిటికి వచ్చేసి మామూలుగా స్క్వేర్ ఫీట్ లెక్క వేసుకుందాం. మామూలు అట్లా అడుగులు వేస్తాము, అడుగులకి ఎన్ని చదరాలు వస్తాయి అన్ని చదరాలకి ఇట్లా. అదే విధంగా ఏదైనా డిజైన్ లో అటాచ్ చేస్తుంటే డిజైన్ కి ఎక్స్ట్రా తీసుకుంటాం అనమాట. కొత్త వర్క్ అయితే కన్నా మనము ఇట్లా వండ్ అనేది వేసుకొని టైల్ కి వేసుకొని అదరగొట్టేస్తాం అనమాట, ఫిట్ చేసేస్తాము. అదే పాత వరకు అట్లా ఏదన్నా ఉంటే వండు ఖచ్చితంగా గోడకు కూడా పెట్టాలా. గోడకు పెట్టినామంటే మనకు అవి వచ్చి టైల్స్ అనేది బాగా పట్టుకుంటుంది, గ్యాప్లు ఏం లేకుండా. ఎందుకంటే దానికి హ్యాకింగ్ కొట్టింటాం అనమాట గోడలకి. సో దానికి పెడితేనే పట్టుకుంటుంది, ఏదైనా గ్యాప్లు ఉన్నాయంటే సరిగ్గా పట్టుకోదు అనమాట. అందుకనే ₹2 ఎక్కువ తీసుకున్నది. ఎందుకంటే స్క్వేర్ ఫీట్ అనేది ఫిట్టింగ్ ఛార్జ్. ఈ గోడకు కూడా వండు పెడతాం కాబట్టి ₹2 ఎక్కువ అడుగుతాం. ఫ్రెండ్స్, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు అయితే, నేర్చుకుంటా ఉండే వాళ్ళైతేనా ముందుగా గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు కూడా మనం ఎప్పుడైతే ఎదురుగా ఉండే వాల్ స్టార్ట్ చేస్తాం టైల్స్ వేసేదానికి, ఆ వాల్ ఖచ్చితంగా మనకు వచ్చి తూగుండు వేసుకొని కరెక్ట్గా సెట్ చేసుకోవాలా. మొదటి గోడ వచ్చి ప్లంబాంకి కరెక్ట్గా సెట్ చేసుకున్నామంటే తర్వాత రైట్ సైడ్ ఉండే గోడ, లెఫ్ట్ సైడ్ ఉండే గోడ అనేది ఈజీ అవుతుంది అనమాట. దాన్ని కట్టికి వేసుకున్నా కూడా పర్వాలేదు అనమాట, సెట్ అయిపోతుంది. అదే లెవెల్కి వచ్చేస్తుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. ఎట్లా కాకుండా మనము మొదటి గోడ సరిగ్గా వేసుకోవాలంటే పక్కకు వచ్చే గోడలకి గ్యాప్లు చేసి సరిగ్గా కూర్చోవన్నమాట టైల్స్ అనేది. ఇక్కడ చూసినారంటే వీడియోలో టాప్స్ కి ఇప్పుడు సైడ్ లో ఒకటి టైల్ లేదనమాట. అప్పుడు ఎట్లా కట్టి పెట్టుకొని ఇట్లా కొలత తీసుకున్నామంటే ఎప్పుడు కూడా టేప్ తో తీసుకోండి, టైల్ పెట్టి దానికి మార్కింగ్ వేసుకొని. కొంతమంది నేను కూడా ముందు ఏం చేస్తానంటే టాప్స్ అనేది డమ్మీ టాప్స్ తీసేసి 9 పెట్టి కరెక్ట్గా టైల్ అతికిచ్చేస్తాను. కొంచెం కొద్దిగా గ్యాప్లు ఎక్కువ వచ్చేది అట్లా అవుతాను అనమాట. ఇప్పుడు అట్లా కాకుండా టేప్ పెట్టుకొని కరెక్ట్గా కొలత వేసుకున్నామంటే ఎగ్జాక్ట్గా మరి బయట గీటి లోపలికి పోకుండా కరెక్ట్గా ట్యాప్ ఎంత ఉందో అంత మాత్రమే హోల్ వచ్చేస్తుంది అనమాట. ఇది కొంచెం బాగుంటుంది పని చేయడానికి. కట్ చేసేటప్పుడు స్పాంజీ కానీ నీళ్ళు కానీ ఇట్లా పెట్టి కట్ చేస్తుందంటే దుమ్ము లేదు, తర్వాత వచ్చి కటింగ్ కూడా స్మూత్ గా వస్తుంది అనమాట. ఇప్పుడు చూసినారంటే వీడియోలో కరెక్ట్ గా ఫిట్ అయిపోయింది చూడండి, హోల్స్ అనేవి పెద్దకు లేకుండా కరెక్ట్ గా సెట్ అయిపోయినాయి. నేను లేజర్ లెవెల్ పట్టండి, లేజర్ లెవెల్ లేకుండా మామూలు అయితే కూడా స్పిరిట్ అయినా లెవెల్ చేసుకోవచ్చు, లేకుంటే మనము పైప్ లెవెల్ అయినా కూడా లెవెల్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా సరే ముందుగా ఎదురుగోడికి కరెక్ట్ గా లెవెల్ అనేది నీట్ గా సెట్ చేసుకొని తూగుండు పైకి వచ్చే మారి చూసుకోవాలా. లెవెల్ అనేది సైడ్లు 2 పక్కల కరెక్ట్ గా వచ్చే మారి చూసుకోవాలా. అప్పుడు పక్కన 2 గోళ్ళు అనేటివి ఈజీగా అయిపోతుంది. ప్రతి లైన్ కి కట్టి పెట్టి కరెక్ట్ గా చెక్ చేసుకోవాలా. చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా కొత్తగా చూస్తాను వాళ్ళు లేకుంటే మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉన్నా చిన్న లైక్ కొట్టండి. మీరు లైక్ కొడితే ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది అనమాట. లేదు లైక్ కొట్టలేదంటే కన్నా మీతోనే స్టాప్ అయిపోతుంది వీడియో. మన యూట్యూబ్ అనేది మిగతా వాళ్ళకి రికమెండ్ చేయదనమాట. సో ప్లీజ్ దయచేసి ఒక లైక్ కొట్టండి. ఇంకా మీకు ఏదైనా కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్, రిలేషన్స్ ఎవరైనా ఉంటే కన్నా వాళ్ళకి షేర్ చేయండి, ఎట్లా వేయాలా ఏమి అనేసి వాళ్ళకి ఒక ఐడియా అనేది ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మీకు వీడియోలో వచ్చి 2 విధాలుగా వేస్తున్నాను చూడండి. ముందుండే మొదటి గోడ పెద్ద గోడకు వచ్చేసి నేను వండ్ అనేది టైల్ వేసి కొడతాను అనమాట, అదొగుతాను. అదే ఈ పక్క ఇప్పుడు వేస్తున్న గోడకైతే వాళ్ళకి కూడా నేను వండ్ అనేది టైలర్స్ వచ్చి వాళ్ళకి కూడా అప్లై చేస్తాను. ఇది రాఫ్ సిమెంట్ అయితే వాడినాము, మొత్తం రాక్ సిమెంట్ మిక్సింగ్ ఏం లేదనమాట, మొత్తం టైలర్స్ ఇవే రాఫ్ కంపెనీదే వాడినాము.
ఇట్లా పాత గోడ అయితే గోడకు కూడా అప్లై చేసుకోవాలి, అప్పుడే బాగా పట్టుకుంటుంది అనమాట, గ్యాప్ ఏం లేకుండా బాగా ఫిట్ అయిపోతుంది. నేను వైబ్రేటర్ వేసిన, వైబ్రేటర్ వేయడం వల్ల కదలడం వల్ల ఏమవుతుందంటే గ్యాప్స్ ఏం లేకుండా ఫిల్ అయిపోతుంది. ఇక్కడ చేసినారంటే పీస్ వచ్చేసి నేను ఆ సైడ్కి వేస్తున్నాను, పీస్ వచ్చి ఆ పక్క మాదిరి లాస్ట్కి వేసేసి ఫుల్ టైల్ అనేది ఈ పక్క వేస్తాను అనమాట. ఎందుకంటే డోర్ తీసి చూసినప్పుడు అయితే మనకు ఆ పీస్ అనేది ఇక్కడ కనిపిస్తే బాగుండదు, అది కాకుండా ఊడిపోయే అవకాశం ఉంది. సో ఆ పీస్ అనేది ఆ పక్కకి వేసేసి ఇట్లా ఈ పక్క ఫుల్ టైల్ వేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ లో వీడియో ఉంది చూడండి, ఆ వీడియో వచ్చి జాక్ అనమాట. అది టైల్ లివర్ అంటే ఎత్తేదానికి, టైల్స్ హైట్ ఎత్తేదానికి 2x4 టైల్స్ అట్లా ఏదైనా పెద్ద టైల్స్ ఉన్నప్పుడు అట్లాంటి వచ్చి మనకు హైట్ అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు కింద పీస్లు అన్నట్టు జారిపోతుంటాయి, ఎత్తలేమన్నమాట బరువుకి. అట్లాంటివి అయితే కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో, అలాగే మీషోలో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. 300 రూపీస్ లోపలనే మీకు కావాలంటే పనిచేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట. పెద్ద టైల్స్ వేసే వాళ్ళకి పర్చేస్ చేసుకోవచ్చు ఇది. ఫ్రెండ్స్ ఇక్కడ వాల్ కి టైలర్స్ వేసినారు చూడండి, అది 10mm కానీ 12mm కానీ వాడుకోవచ్చు. ట్రోవెల్ అనేది గుర్మాలని. అలాగే టైల్స్ కి నేను ఇప్పుడు అప్లై చేస్తున్నాను చూస్తున్నారా, ఇట్లా ఆ టైల్స్ కి అప్లై చేసి 6mm అనమాట. అది మందం వేసుకుంటే గోడకి ఇక్కడ వచ్చి పల్స్గా ఉంటుంది, ఎత్తేదానికి కూడా ఈజీగా ఉంటుంది. గోడ బాగుంటే మాత్రం ఇట్లా, లేకుంటే కన్నా గోడకి 10mm వేసినామంటే టైల్కి కూడా 10mm వేసుకోవాల్సి వస్తుంది. గోడలు బాగున్నాయంటే మనకు పల్స్గా పడుతుంది అనమాట. ఫ్రెండ్స్ మరొకసారి చిన్న రిక్వెస్ట్, లైక్ కొట్టి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.